పుష్ప 2 బెనిఫిట్ షో నాడు ఎంత ఘోరమైందో ఎరుకున్నదే గదుల్లా. అద్దుమ రాత్రి సినిమా చూడవైన హీరోని చూస్తందుకు మందందరు ఎగబడ్డారు. అందులో తల్లి జీవిడిస్తే కొడుకు బ్రెయిన్ డెడ్ అయి దవకాల సావు బతుకులతో కొట్టుమిట ఆడుతున్నాడు. గిదే కేసులో అల్లు అర్జున్ని అరెస్ట్ చేసిరు పోలీసు వాళ్ళు. ప్రతిపక్షం వాళ్ళేమో హీరోని గట్లెట్లా అరెస్ట్ చేస్తారు అని సర్కార్కు సొట్లు పెట్టిర్రు. హీరో అల్లు అర్జున్ని ఎందుకు అరెస్ట్ చేసిరు, అసలు ఆనాడు ఏం కథ అయింది అన్నది సీఎం సారు అసెంబ్లీలో చెప్పుకొచ్చిండు. ఇటు అల్లు అర్జున్ కూడా ఆనాడు ఏమైందని చెప్పుకొచ్చిండు. మరి ఇద్దరు ముచ్చటేందో చూద్దాం పారి. ఓ నిన్న పుష్ప సినిమా పంచాది చిన్నగా నడిచిందా అసెంబ్లీలా. ఇంకో గంట సేపట్ల అసెంబ్లీ వాయిదా పడుతుందనంగా పతంగి పార్టీ లీడరు అక్బరుద్దీన్ సార్ ముచ్చట షురు చేసిండు. మీరు అన్ని ముచ్చట్లు బరాబరే మంచిని చెప్పారు కానీ అసలు ఇంపార్టెంట్ ఫిలిం స్టార్ ముచ్చట మర్చిపోయారు సార్ అని యాద్ చేసిండు గిట్లా. एक मशहूर फिल्म स्टार के बारे में भी हकीकत बोल देना था साहब. गड़बड़ हुई, उसके बाद पुलिस वाले आकर बोले कि भगदड़ हो गई, स्टैम्पेड हो गया, 2 बच्चे गिर गए हैं, एक लेडी मर गई है. तो उसके बाद में वो फिल्म स्टार पलट के ऐसा मुस्कुराते हैं और बोलते हैं अब तो पिक्चर हिट होने वाली है. నవ్వుకుంటా సినిమా హిట్ అయినట్టే అన్నాడట. ఇక సీఎం సార్ లేచి మొదలు ఉర్దూలో షురు చేసిండు ముచ్చట. ఆ యాళ్ళ ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఎందుకు జరిగింది అంత సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి కళ్ళకు గట్టినంత క్లియర్గా చెప్పుకొచ్చిండు. టాకీస్లకు వచ్చిపోయేందుకు ఒక్కటే తవ్వుంది అని హీరోను రావద్దని పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదట. మరి ముచ్చట తెలుసో తెలియదో రానైతే వచ్చిండు. వచ్చినోడు వట్టిగానే వచ్చిందా అంటే రూఫ్ టాప్ కారెక్కి చేతులు ఊపుకుంటా షో చేసిండట. శాంతి భద్రతలు చేయి దాటిపోయినాయి, మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది, మీరు దయచేసి వెళ్ళిపోండి, వచ్చిండ్రు చూసిండ్రు కదా వెళ్ళిపోండి అంటే లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష. తల్లి చనిపోయి పిల్లగాడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, మీరు వెళ్ళండి అని వెనక్కి పంపిస్తే కూడా మళ్ళీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా అభిమానులను సంతోష పెట్టుకుంటా రోడ్ షో చేసుకుంటా అతను వెళ్ళిపోయింది అధ్యక్ష. ఇక పంచాది సీఎం సార్ మెడకు చుట్టుకుందట. సార్ని తిట్టుకుంటా పోస్టులు పెట్టిరట. వీటన్నిటి నేపథ్యంలో పోలీసులు వాళ్ళ విధి నిర్వహణ నిర్వహించారు అధ్యక్ష. ఎప్పుడైతే అతను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళిరో కొన్ని రాజకీయ పార్టీలు పైశాచికంగా ఎంత నీచంగా నన్ను తిట్టుకుంటా పోస్టులు పెట్టినరంటే, పాపం ఆ పిల్లగాడు బన్నీ ఫ్యాన్ అట. 12,000 ఖర్చు పెట్టి సినిమాకు పోయి పానం తీసుకుంటే కనీసం పరామర్శించరా అని గరమైండు. ఆ సావుకు కారణమైన వాళ్ళను పోలీస్ స్టేషన్ కు తీసుకపోతే నన్ను తిట్టిరు. యూట్యూబ్ ఛానళ్లలో చూడుర్రి అన్నాడు. ఒక ప్రైవేటు చిన్న దాంట్లో ఉద్యోగం చేసుకునే తండ్రి తన కొడుకు ఆయన అభిమానాన్ని 3,000కు ఒక టికెట్ 12,000 రూపాయలు పెట్టి సినిమా థియేటర్కి వెళ్తే థియేటర్లో చనిపోయిన 11వ రోజు వరకు ఆ కుటుంబాన్ని, చనిపోయిన కుటుంబాన్ని కానీ హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉన్న పిల్లవాడిని పరామర్శించడానికి కూడా పోలేదు అధ్యక్ష. ఇది ఏ రకమైన మానవత్వం అధ్యక్ష, నాకు అర్థం కాలే. కానీ ఒక్క పూట జైల్లో ఉన్నందుకు లైన్లు కట్టి పరామర్శించరు సినిమాలు. ఆయనకి ఏమైందని గట్ట చేసిరు అన్నాడు. క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతుండ్రు, నన్ను తిడుతురు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? మొత్తం జరిగిందంతా చెప్పినాక గీ మాట అన్నాడు. किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले, मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. ఇటు సినిమా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ కూడా అదే మాట అన్నాడు. బెనిఫిట్స్ नहीं देंगे, कोई नया रेट्स नहीं देंगे. ఇంత జరిగినాక నోరిప్పకుంటే నేను తప్పుల పడతా అనుకుండో ఏమో. పొద్దికంగా బన్నీబాబు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇది ఎవరి తప్పు కాదు, ఇది ప్యూర్లీ ఒక యాక్సిడెంట్. అందరూ పాజిటివ్ ఇంటెన్షన్తో పోలీస్ కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలని, నేను కూడా మంచి సినిమా అందివ్వాలని, లేకపోతే చేసాలి అందరు థియేటర్స్ కూడా జనాల్ని సేఫ్గా చూసుకోవాలని అందరూ ఒక మంచి ఇంటెన్షన్తో చేసినా కూడా ఒక ప్యూర్లీ ఒక యాక్సిడెంట్ ఆ ఫ్యామిలీకి నిజంగా జరిగింది. చాలా 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 అన్ఫార్చునేట్. అనవసరంగా నన్ను బద్నాం చేస్తున్నారు. మన తెలుగు సినిమా రేంజ్ను పెంచే ఉద్దేశంతో పని చేస్తున్నా నేను, కానీ నన్ను ఏమో విలన్ను చేస్తున్నారని మాట్లాడిండు. ఇక బన్నీబాబు లేచి వెళ్ళిపోయాక మావోడు 15 వద్దుల సంధి మనిషి లెక్కనే ఉంటలేడు, అసలు మేము అట్లా చేసే మనుషులమేనా అని ముచ్చట ముగించిండు అల్లు అరవింద్ సారు.